ఇప్పుడు మిమ్మల్ని ఎంత స్వస్థపరిచాడు అన్నది మీరు సాక్షులు నిలబడి మన మధ్యలో నేనే పిలుస్తున్నా. బాజక్క ఉన్నారు, రాక కదా తొందరగా. బాజక్క ఉన్నారు, మరి అక్క తక్కిళ్ళపాడు గ్రామం. అయితే ఎందుకో దేవుడు నన్నే ప్రేరేపించామని పిలవమన్నాడు. అయితే అక్క సాక్ష్యం ఏంటి అంటే, అక్కకి తెలీదు, జీసస్ గురించి అంతగా తెలియదు. అయితే వాళ్ళ బాబాయ్ గారు మరి షాలేం రాజు గారు వాళ్ళ బాబాయ్ అంటే మీరా వల్లే. అయితే బాప్తిసం తీసుకున్న తర్వాత షాలేం రాజుగా ఆయన పిలువబడుతూ ఉన్నారు. మరి బాజమ్మ వాళ్ళ కుమార్తె. అయితే అక్క మరి హాస్పిటల్లో ఒక హార్ట్ ఆపరేషన్ చేయాలని డాక్టర్ల హాస్పిటల్లో ఉంచారు. అవునక్క, నువ్వు చెప్తే బాగుంటుందా? డాక్టర్లు హాస్పిటల్లో ఉంచినప్పుడు ఐసీయూలో ఉంది. అయితే అప్పుడు అన్నయ్య మన చర్చికి వస్తున్నారు, శాలేం అన్న బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అన్న చెప్పారంట, అమ్మ ఎందుకు కలవరపడతావు, అమ్మ దగ్గర నేను ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి అభిషేకం కూడికలో. అక్క ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి అభిషేకం కూడికలో, మరి అమ్మ దగ్గరికి తీసుకుని నేను ప్రార్థన చేయించి నూనె తీసుకుని వస్తానని అన్నయ్య అన్నారంట. ఆ ప్రేయర్ చేసి మేము నూనె ఇచ్చాం. అక్కకి ఆపరేషన్ పడాలి అని, హార్ట్ అటాక్, అప్పుడు హార్ట్ ప్రాబ్లం అయ్యి ఆపరేషన్ చేయాలన్నారు. ఆ నూనె ఎప్పుడైతే తీసుకుని వెళ్ళి ఆమెకి అన్నయ్య ఇచ్చాడో, ఆమె వేసుకుంది. అప్పుడు అద్భుత రీతిగా ఆపరేషన్ ఇంకా ఏం అక్కర్లేదు అని దేవుడు మరి చేసిన కార్యం ఆ డాక్టర్లే ఆశ్చర్యపోయారంట. మరి నీకేమి ఇంకా ఆపరేషన్ అక్కర్లేదు, ఈ మందులు ఇస్తున్నాం, ఈ మందులు తీసుకుని వెళ్ళి నువ్వు వాడుకో సరిపోద్దని డాక్టర్లు. అప్పటి వరకు ఆపరేషన్ చేయాలని ఐసీఐలో పెట్టిన డాక్టర్లే ఈ ప్రేయర్ వేయగానే అక్కయ్య పట్ల దేవుడు అద్భుత స్వస్థతని ఇచ్చాడు. అంత మాత్రం చాలా కార్యాలు చేశాడు అనుకోండి. అయితే అక్క కొంచెం సన్నిధికి దూరమైంది. మరలా మేము ప్రార్థన చేస్తున్నాం, మరి అక్క సన్నిధికి రావాలి అని. మరి నేను అక్కడ నుండి నేను అక్కను చూడగానే చాలా సంతోషపడ్డా, చాలా చాలా చాలా. మరి ఎందుకంటే దేవుడు ప్రేమించే బిడ్డలని దేవుడు విడిచిపెట్టడు. ఆయన బిడ్డలు ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటాడు. మరి అక్కయ్య పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యం. అవునక్క, చాలా కార్యాలు చేశాడు. లేదు, ఆపరేషన్ లేదు, ఏం లేదు. మామూలుగా మా బాబాయ్ తీసుకెళ్ళి వీళ్ళని తీసుకొచ్చాడు, పాస్టర్ గారు వాళ్ళని తీసుకొచ్చి అంటే చెయ్యాలన్నారులే. కానీ ఇంక మా బాబాయ్ చూడటానికి వచ్చి చెప్పాడు మా అమ్మకి, మా పిన్ని వాళ్ళ ఆయన అనమాట. ఆయన చూడటానికి వచ్చి ఇట్లా సంగతి ఆపరేషన్ వద్దు, ఏమొద్దులే, నేను పాస్టర్ గారు వాళ్ళని తీసుకొస్తానని తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఇంకా వాళ్ళు ప్రార్థన చేశారు. తర్వాత మేము ఇంటికి వెళ్ళినా కూడా కోలుకోలే నేను చానాలు. ఇవన్నీ చేసింది మా అమ్మ. చేస్తే కోలుకోపోతే తర్వాత ఇక మా బాబాయ్ అన్నాడు, అక్కడికి తీసుకురండి అని. అన్నం కూడా తినట్లే అసలు. ఇంకా అక్కడికి వెళ్ళినాక అక్క వాళ్ళ చేత ప్రార్థన చేయించుకున్నాక ఇక మామూలుగా బాగానే ఉంది. అక్కడికే వెళ్ళాము, మేము చానాలు వెళ్ళాము. వెళ్తే ఈ మధ్య కొంచెం ఆగాములే, కరోనా కాడి నుంచి. కరోనా తర్వాత కూడా వచ్చాం. కరోనా వచ్చిందని ఇక మాదేం తక్కిళ్ళపాడు, ఇక రాకూడదు అది ఇది అని చెప్పేసి ఇక అప్పటి నుంచి కొంచెం ఆగాం. అప్పుడు దాకా అన్నీ బాగానే, నాకు బాగా ఆరోగ్యం ఉంది. మా కోడలకి ఇద్దరు అమ్మాయిలు. మా చిన్న కోడలకి 4 ఏళ్ళు పిల్లలు లేరు. పెళ్ళైనాక 4 ఏళ్ళు పిల్లలు లేకపోతే అక్క వాళ్ళ చేత ప్రార్థన చేయించాము. ప్రార్థన చేపిస్తే ఇప్పుడు 2 అమ్మాయిలు. ఆపరేషన్ పడిందిలే, ఆపరేషన్ పడ్డా 2 అమ్మాయిలు ఎంబటే. ఒక అమ్మాయికి సంవత్సరం వెళ్ళగలక మళ్ళీ ఇంకొక అమ్మాయి పుట్టింది. ఇద్దరు ఎంబటంటే 2 అమ్మాయిలు చిన్న కోడలకి. అయితే ఆ చిన్న కోడల విషయంలో అక్క తెప్పని హాస్పిటల్ లేదు, వాళ్ళ ఒక మాట వీళ్ళ ఒక మాట, అక్కడికి ఇక్కడ తీసుకెళ్తుంది కానీ ఎక్కడ జరగల. ఆ పిల్ల ఉపవాస ధ్యానాల్లో 40 రోజుల ఉపవాస ధ్యానాల్లోకి వచ్చింది. అక్కర అలా ఆ రోజున ఆ పిల్ల వచ్చి అమ్మ మరి అత్తయ్య నేను అనేక చోట్లకి వెళ్తున్నాం కానీ ఎక్కడ పని జరగట్లేదు, మరి నాకు నమ్మకం కలుగుతుంది ఇక్కడే జరిగిద్ది అని. పరిశుద్ధాత్మదేవుడు నన్ను తాకాలి, ప్రార్థన చేయమంది. అప్పుడు దాకా ఆ అమ్మాయి మీదకి అభిషేకం వెళ్ళేది, ఆ అక్క మీదకి అభిషేకం వెళ్ళేది. ఆ పిల్లకి అభిషేకం వెళ్ళేది కాదు, ఇంత ఎలా గట్టిగా నిలబడి ఉండేది. అంటే విశ్వాసం ఉండేది కదా ఆ పిల్లలో. అయితే ఎప్పుడైతే ఆ పిల్ల కోరుకుని అడిగిందో, అమ్మా నన్ను పరిశుద్ధాత్మ దేవుడు తాకితే నాకు కార్యం జరిగిద్ది, ఇక్కడే నెరవేర్పు వస్తుందని అనిపిస్తుంది నాకు కూడా, నన్ను ప్రార్థన చేయమ్మా అంది. అంటే చేసే నేను ఆ ధ్యానాల్లో అలా అభిషేకం అలా ఇవ్వగానే
అలా దిమ్మర పడిపోయింది అక్కడ. అభిషేకంతో తాకబడి పడిపోయిన తర్వాత ఆ తర్వాత నాకు ఫోన్ వచ్చిన విధానం ఏంటి అంటే నేను కన్సీవ్ అయ్యాను. హల్లెలూయా. ఎందుకంటే నోట్లో అనుకునేది కాదు, ఇది గట్టిగా చెప్తాం హల్లెలూయా. 4 సంవత్సరాలు గర్భఫలం లేని విధానంలో అటు తిరిగారు ఇటు తిరిగారు. అక్కే చెప్పిద్ది స్పష్టంగా, చాలా చోట్లకు తీసుకెళ్ళింది. ఆ పసరని ఈ పసరని చాలా చోట్లకు తీసుకెళ్ళింది. ఎక్కడ కాల అది దేవునికి మాత్రమే సాధ్యం. పరిశుద్ధాత్మ కుమ్మరింపులో ఉన్న ఆ మహిమ కార్యం ఆ బిడ్డ పట్ల దేవుడు చేశాడు. అంటే వాళ్ళు వేరే జాబ్ మీద వెళ్ళిపోయినట్టున్నారు. అయితే మరి అక్కయ్య పట్ల దేవుడు చేసిన ఈ అద్భుత కార్యమును బట్టి ఆ దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఈ సాక్ష్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఇంకా చాలా ఉన్నాయి అక్క జీవితంలో. వచ్చే నెల మళ్ళీ ఒకసారి చెప్దాం.